తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైంది. ఓటర్ జాబితాపై నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఓటర్ జాబితాకు సంబంధించి కసరత్తు డిసెంబర్ 30న మొదలై జనవరి 10వ తేదీతో ముగియనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2వ వారంలోపే మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. పంచాయతీ ఎన్నికల్ని విజయవంతంగా ముగించిన తెలంగాణ ఎన్నికల కమిషన్ అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికల్ని నిర్వహించే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించగా ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. జనవరి 10లోగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలంటూ ఆదేశాలు జారీ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆయా పట్టణ, స్థానిక సంస్థల కమిషనర్లు బాధ్యత తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరో 4 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మినహా రాష్ట్రంలోని మిగతా పాలక వర్గాలకు ఈ ఏడాది జనవరిలోనే పాలనా గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించాలంటూ ఆయా మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాణి కుముదుని ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఫోటో ఆధారిత ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎస్ఈసి పేర్కొంది. జనవరి 1వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమవుతుందని ఎస్ఈసి స్పష్టం చేసింది. జనవరి 5వ తేదీన మున్సిపల్ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరగనుంది. 6వ తేదీన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది. ఇక ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటన జనవరి 10వ తేదీన జరగనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఫిబ్రవరి 2వ వారం దాటితే విద్యార్థులకు వార్షిక పరీక్షలు మొదలవుతాయని, ఆ లోపే మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసే యోచనలో ఎస్ఈసి ఉంది. మరి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 2వ వారం లోపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ముగుస్తుంది.